నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. కొవ్వాడి కాలువ వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. పంట పొలాలు కొవ్వాడి కాలువ వరద ప్రభావం వలన నీట మునగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఉదయం గోపాలపురం మండలం చిట్యాల వెంకటాయపాలెం గ్రామాల్లో పంట పొలాలను కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కొవ్వాడ కాలువ కారణంగా గోపాపురం మండలంలో చిట్యాల వెంకటాయపాలెం గ్రామాల్లో పంట పొలాలు నీట మునగడం జరిగిందన్నారు. కొవ్వాడ కాలనీ నుంచి పొలాల్లోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు తక్షణం ఏర్పాటు చేయాలని సూచించారు. మురుగునీరు వల్ల ముంపుకు గురైన పంటలకు ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇన్పుట్, సబ్సిడీ విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు ఎటువంటి ఆందోళనలు పడవద్దని తెలియజేశారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, భరోసా ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, తహసీల్దార్ వనజాక్షి, అగ్రికల్చర్ సహాయకులు రాజారావు, సచివాలయ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. వాటర్ లాగినప్పుడు మనకి ఎక్కువ ఓల్డ్ పీపుల్ అంటే బాగా మనం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో జస్ట్ అనదర్ 24 hours will be because ఏఎస్ఆర్లో భద్రాచలంలో రెయిన్స్ తగ్గినట్టు మహారాష్ట్రలో బాగా ఈ కొవ్వాడ కెనాల్ అనేది ఒకసారి మీరు విజిట్ చేయండి. ఎక్కడైతే డీసిల్టేషన్ పాయింట్స్ ఉంటాయో అది ఎస్టిమేషన్స్, అదర్వైజ్ మనం ఇమీడియట్గా జేసీబీ పెట్టి ఎంచడం అవకాశం ఉందని ప్రభుత్వంలో